కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ గద్వాల ఎమ్మెల్యే త్వరలో మరికొందరు కూడా చేరతారట. వాషింగ్ పౌడర్ నిర్మాణ ఇక అందులో చేసిన తప్పులు ఇప్పులు అంత మొత్తం వీళ్ళకి రాగానే అధికార పార్టీలకు రాగానే మొత్తం ఇక అది క్లీన్ అయిపోతుంది. సో నిన్న ఒక ఎమ్మెల్యే చేరిండు. శ్రీధర్ బాబును కలిసిన 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభివృద్ధికి నిధులు ఇవ్వాలంటూ విన్నపం, కాంగ్రెస్లో చేరండి అన్న మంత్రి. వాళ్ళంతా కాంగ్రెస్లో చేరేటోళ్ళే, డౌట్ ఏముందల్లా. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో మొన్న జిహెచ్ఎంసీ ఎమ్మెల్యేలంతా అటెండ్ కావాలని చెప్తే ఎవరైతే నేను శ్రీధర్ బాబుని కలిసిరో ఎవరెవరు, అరికపూడి గాంధీ, కుత్బులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ, ఇంకెవరు ఆయన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఇంకెవరెవరు, మొత్తానికి 6-7 ఎమ్మెల్యే ఎవరైనా, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఇట్లా 6-7 ఎమ్మెల్యేలు ఎవరైతే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్కి ఈ 6-7 ఎమ్మెల్యేలు రాలే. ఆయన ఒక ఆయన పని ఉందన్నాడు, ఒక ఆయన ఎన్నో ఉన్నా ఏదో చెప్పి నిన్న రాసిన పేపర్లలో. సో ఎవరైతే రాలేదో ఆ మీటింగ్కి ఈడ ప్రత్యక్షం అయ్యారు. ఇంకా దాని అర్థమైందిగా. సో వీళ్ళంతా ఏదో ఇప్పుడు పోవాలి కాబట్టి ఇప్పుడు వెంటనే నిర్ణయం తీసుకోవడానికి అవకాశం లేదు. ఆషాఢ మాసం కథ వ్యవహారం ఏదో ఉన్నది. సో ఆ సెంటిమెంట్ ఎట్లాగో ఉంటుంది కాబట్టి ఇంకొక 4 రోజులు ఆగాల్సింది. 4 రోజుల తర్వాత జాయిన్ అయ్యేదానికి ఇప్పటి నుంచి ఎందుకు? వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలా ప్లాన్డ్గా పగడ్బందీగా ఎవరికి తెలియకుండా సైలెంట్గా పని కానిచ్చేస్తున్నారు. ఏదో ఒక మెమరాండం ఇచ్చినట్టే ఇచ్చి మిగతా అన్ని విషయాలు మాట్లాడితే అయిపోయాయి. అన్న ఈడ కబ్జా పెట్టినా, ఆడ కబ్జా పెట్టినా, గడ 200 ఎకరాలు, ఈడ 500 ఎకరాలు, మరి ఎట్లా సేవ్ చేయాలి? మళ్ళీ మీ దాంట్లోకి వచ్చిన తర్వాత ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఎట్లా? పలానా వాడు అడుగుకుంటున్నాడు, మరి వారి మీ పార్టీ వాడు వాడిని నిరోధించండి, ఇట్లా ఇవన్నీ విషయాలు మాట్లాడుకుని ఉంటారు. అంతకుమించి వీళ్ళేం లేదు. ఎట్లా జాయిన్ అవ్వాలి అన్నదాని మీద ప్రణాళిక అన్నమాట. ఒకవేళ జాయిన్ అయితే ఏంటి అన్నదాని మీద చర్చ. అంతకుమించి వీళ్ళేదో అభివృద్ధి కోసం, నియోజకవర్గం కోసం ఎన్ని చూడలే మనం ఇట్లాంటి. సో ఇట్లా నిన్న వీళ్ళే ఎవరెవరు, సుధీర్ రెడ్డి, వివేకానంద గౌడ, అరికపూడి గాంధీ, షేర్లింగంపల్లి, మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి అల్లుడు, మాధవరం కృష్ణారావు కూకట్పల్లి ఎమ్మెల్యే అండ్ ఉప్పల్ ఎమ్మెల్యే ఎవరైనా లక్ష్మారెడ్డి. ఈయన ఆల్రెడీ జానారెడ్డిని కలిసిండు, పొంగులేడ్డిని కలిసిండు, అందరిని కలుస్తూనే ఉన్నాడు. ఈయన కాంగ్రెస్లో కూడా మంచి ఫ్రెండ్సే ఉన్నారు. ఈయన ఎమ్మెల్యేగా బీఆర్ఎస్లో ఉండి గెలవడానికి కూడా కారణము ఈయనకు అందరూ ఫ్రెండ్సే. హైదరాబాద్కు చెందిన పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో శనివారం సచివాలయంలో 6 శాసనసభ్యులు మంత్రి శ్రీధర్ బాబును కలవడం చర్చనీయాంశమైంది. ముందు మీరు కాంగ్రెస్లో చేరండి, మీ నియోజకవర్గాల్లో అభివృద్ధి బాధ్యత మాదే అని ఆయన వారితో అన్నారు. అభివృద్ధి బాధ్యత మాదే అని ఉంటాడు, మీరు కబ్జా పెట్టిన భూముల బాధ్యత కూడా మాదే. 1 సెంటు భూమి కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ చేతులకు పోనీయం, గవర్నమెంట్ భూమి అయితే మీరు తీసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు నిలిచిపోయాయనే ఉద్దేశంతో మంత్రిని కలిసినట్టు కుత్బులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద ఈనాడుకు చెప్పిండట. ఈ సందర్భంగా అనేక విషయాలు ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలిసింది. తమ నియోజకవర్గాల్లో సమస్యలపైన ఎమ్మెల్యేలు మంత్రి వద్ద ఏకరువు పెట్టడంతో పాటుగా వినతి పత్రాలు అందజేశారు. అనేక నిర్మాణాలు పూర్తయ్యాయని, వాటిని ప్రారంభించడానికి అధికారులు సహకరించట్లేదని వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మీ సమక్షంలోనే ప్రారంభించుకుందామని మంత్రి దగ్గర ప్రతిపాదించారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక అటు బల్దియాకు, ఇటు నియోజకవర్గాల్లో అభివృద్ధికి సంబంధించిన నిధుల విడుదల నిలిచిపోయిందని శ్రీధర్ బాబుకి వివరించారట. సో ఇప్పుడు ఏమంటారంటే ఇప్పుడు మేము ఏమైతే అన్నీ ఇచ్చినామో అవన్నీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, మేము ఖచ్చితంగా 6 నెలల్లో చేస్తామని చెప్పారు. అందుకే మేము అలా జాయిన్ అవుతున్నాం. నెక్స్ట్ వచ్చేది ఇదే. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన అధికారులు ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి సమస్యలపై చర్చించాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మంత్రిని కోరిండట. సమస్యలపైన త్వరలోనే సీఎం రేవంత్ను కలవబోతున్నామన్నారు. ఎమ్మెల్యేలు చెప్పిన విషయాలు ఆలకించిన మంత్రి, మీ నియోజకవర్గాల అభివృద్ధి, మీరు చెప్పిన సమస్యలన్నింటినీ పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానిదే. ముందు మీరు కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రభుత్వానికి ప్రత్యక్షంగా తోడ్పాటు అందిస్తే బాగుంటుంది. ఈ రోజు కాకపోయినా రేపైనా ఆలోచించండి అని ఎమ్మెల్యేలను మంత్రి కోరారు. దీనిపైన స్పందించిన ఎమ్మెల్యేలు అబ్బే కాంగ్రెస్లో చేరే ఉద్దేశం లేదు, బీఆర్ఎస్లోనే ఉంటాం, అభివృద్ధికి సహకరించండి అని కోరిండ్రట. మంత్రిని కలిసిన వారిలో ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఉన్నారు. ఇది లోపల కోరినవని బయట వచ్చి చెప్తురు. లోపల కోరిర్రా, ఎప్పుడు వస్తామని చెప్పిరా, ఎప్పుడు జాయిన్ అవుతామని చెప్పిరా అన్నది ఇక వేరే విషయం. సో ఇట్లా వీళ్ళైతే ఒక ఆయన ఆల్రెడీ జాయిన్ అయ్యండి. ఎప్పుడు గద్వాల ఎమ్మెల్యే ఎవరైన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. దీని మీద పెద్ద చర్చ నడుస్తుంది. అక్కడ ఆల్రెడీ ఆమె గద్వాల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన, కాంగ్రెస్ నుంచి ఓడిపోయిన ఆమె సరిత అనుచరులు వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు, మేము చచ్చిపోతాం ఆయన వస్తే అని. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. శనివారం ఆయన జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చారు.
సీఎం ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రులు పొంగులేటి, జూపల్లి, వేం నరేందర్ రెడ్డి, మల్లు రవి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, దానం నాగేందర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో అలంపూర్, గద్వాలలో బీఆర్ఎస్ నెగ్గగా మిగిలిన 12 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు గద్వాల ఎమ్మెల్యే హస్తంగూడికి చేరడంతో ఇక అలంపూర్లో తప్ప మిగిలిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ శాసనసభ్యులే ఉన్నట్లవుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన నచ్చడంతో పార్టీలో చేరినట్లు ఈ సందర్భంగా కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో త్వరలో మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరతారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ నెలాఖరులో శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యేలోగానే చేరికలు ఉండే అవకాశాలు ఉన్నాయని నేతలు చెబుతున్నారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కొందరు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ వారు చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. వారు పార్టీలో చేరడానికి సుముఖంగా ఉన్నారని కాంగ్రెస్ నేత ఒకరు వివరించారు. ఇవే ఆ చర్చలు. డౌట్ ఏముందల్లా?